Hey guys, after long back. So ఈరోజు హ్యాపీ ఫ్రైడే మీకు. అండ్ కమ్ లెట్స్ కుక్ సంథింగ్ టుడే గైస్. ఇప్పుడు మనం పెసరపప్పు వేయించుకోవాలి గైస్. సో ఆ పప్పు ఎట్లుంటుందో చూపిస్తా చూడండి గైస్. ఇదే పెసరపప్పు అంటారు. చూడండి గైస్, బాగా ఇట్లుంటుంది. ఓకే, నా దీన్ని మనం ఫ్రై చేద్దాం. పెట్టేసి జస్ట్ డ్రైగానే ఫ్రై చేసేద్దాం. 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకుంటా గైస్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇందాక తీసుకున్నాం కదా, సేమ్ గ్లాస్లో హాఫ్. ఈ క్వాంటిటీతో సహా చెప్తున్నా. దీన్ని వాష్ చేసుకుందాం గైస్. సి ఐమ్ వాష్ చేస్తున్నా. గైస్ వాష్ చేస్తున్నా, కరెక్ట్ కనిపిస్తున్నా. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. సీ లైక్ దిస్. తిప్పి కడిగేస్తున్నా. అన్నీ చెప్పినా కానీ రెసిపీ నేమ్ చెప్పలేదు కదా గైస్. పొంగల్ రైస్. ఇదైతే మా ఇంట్లో పొంగల్ రైస్ అనే పిలుస్తారు. బయట కూడా పొంగల్ రైసే. అండ్ యా, ఇందాక పప్పు వేసుకున్నాం కదా, అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎగితే చాలు. అంటే కొన్ని బ్లాక్ అయినాయి అనుకోండి, అది వేరే విషయం. సో we can turn off the stove now. గైస్, పెసరపప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి మనం. ఈ పెసరపప్పును కూడా మళ్ళీ మనం వాష్ చేసుకుంటున్నాం గైస్. వాష్ చేసుకొని వెల్కమ్ గైస్. ఇది 1 పాట్ కుక్కర్ రెసిపీ కాబట్టి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నా. నవ్ లెట్స్ గో. సో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తో పాటు దుర్గా నెయ్యి. దీంట్లో గీ బాగుంటుంది గైస్. సో గీ మన ఇష్టం, ఎంత వేసుకుంటే అంత. నేనైతే ఎక్కువనే వేస్తున్నా. ఇనఫ్. సో గీ కూడా వేసేసి ఇప్పుడు మనం జీలకర్ర ఇంకా మిరియాలు వేస్తున్నాం. సో మిరియాలు ఆల్మోస్ట్ 10 to 15 తీసుకున్నాం. జీలకర్ర మన ఇష్టం, టేబుల్ స్పూన్. రైస్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ 3 వేసేస్తున్నాం. మధ్యలో రైస్, ఆనియన్స్ పింకిష్ అవ్వాలి. యాక్చువల్లీ అల్లం వేయాలి, కానీ ఇంట్లో అల్లం లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్తో మేనేజ్ చేద్దాం. మీ దగ్గర ఉంటే మీరు మ్యాక్సిమం జింజరే యూస్ చేయండి. నాలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ అక్కర్లేదు. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. పక్కన నుంచి మా మమ్మీ చెప్తుంది గైస్ అన్నీ. ఎస్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, పసుపు వేసేసి ఫ్రై. గాయస్, ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటాం. సో 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది గైస్ దిస్ రెసిపీ. 3 గైస్. సో 3 గ్లాసెస్ అని చెప్పా కదా. మేమైతే ఇట్లా వాటరీ తింటాం కాబట్టి
నేను ఆల్మోస్ట్ 6 వేసా. మీరు మీ కన్సిస్టెన్సీ బట్టి యూ క్యాన్ యాడ్. మీకు ఈజీ పీజీ రెసిపీస్ కావాలి అంటే నన్నే అడిగారు గైస్. ఇలాంటి పొంగల్ రైస్, సాంబార్ రైస్ ఇలాంటివి ఎన్ని చేసాను తెలుసా నా ఛానల్లో. బట్ ఛానల్కి చాలా గ్యాప్ వచ్చింది, అది వేరే విషయం. ఇప్పటి నుంచి లెట్స్ గెట్ డౌన్ టు ది ఫామ్. ఇది బాయిల్ అయిపోయింది గైస్ ఆల్మోస్ట్. ఇప్పుడు మనం రైస్ ఇంకా పప్పు నానబెట్టేసినాం కదా, అదైతే దీంట్లో యాడ్ చేస్తున్నాం. గైస్ రైస్ ఇంకా పప్పు వేసేసి పైన లైట్గా నెయ్యి వేసేసి కుక్కర్ విజిల్ పెడుతున్నా. ఇప్పుడే కుక్కర్ నుంచి తీసేసా. మా ఇంట్లో మ్యాక్సిమం ఇట్లా వాటరీ తింటారు కాబట్టి వాటరీ వేసుకున్నాం. మీరు కొంచెం మరి ఇంత వాటరీ అక్కర్లేదు, కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. కాంబినేషన్గా మా మమ్మీ అయితే ఈ పౌడర్ చేసింది. పుట్నాల పౌడరు, పల్లీలు ఇంకా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసింది అనమాట. మిర్చి కూడా వేసి సాల్ట్ అంతేనా, అవి వేసి అయితే మిక్సీ పట్టింది. సో ఇది కూడా బాగుంటుంది దాని లోపల. మా ఇంట్లో ఇలాంటి కారం పళ్ళు కూడా ఉంటాయి. మా ఇంట్లో అందరు కారం తింటారు కాబట్టి సో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకా అంటే ఆవకాయ అదే మ్యాంగో పికిల్ కూడా వేసుకోవచ్చు. యూ క్యాన్ ట్రై విత్ మ్యాంగో పికిల్. గైస్ నా ప్లేట్ సార్టెడ్. సో మచ్ ఆఫ్ కంఫర్ట్ ఫుడ్. ఇంకా కర్డ్ కూడా బాగుంటుంది గైస్ పొంగల్లోకి. కర్డ్తో కూడా బాగానే ఉంటుంది. సో ఎంజాయ్ గైస్. సో నాకు ఇష్టమైన గీతో అయితే ట్రై చేస్తున్నా అండ్ ఐ విల్ గెట్ యు నో ది టేస్ట్. గైస్ గీ వేసుకున్నా అండ్ గీతో పాటు టేస్ట్ చూద్దాం. అండ్ యా ఐ విల్ లెట్ యు నో. సో నాతో పాటు మీరు కూడా టేస్ట్ అయితే చూడలేరు, బట్ నేను చూస్తున్నా కదా, రివ్యూ అయితే ఇస్తా. బాగుంది గైస్. కొంచెం వాటర్ ఎక్కువైనాయి, బట్ చూసుకొని వేసుకోవచ్చు మీరు. ఇలా వాటరీ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే పొడితో ట్రై చేస్తున్నా. బాగుంది గైస్. మంచిగా కంఫర్ట్ ఫుడ్ కావాలి, గుడ్ ఫుడ్ కావాలి అనుకుంటే వీ కెన్ ట్రై దిస్ అనమాట. సో బాయ్ గైస్, ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. నా నెక్స్ట్ వ్లాగ్ ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి. వరలక్ష్మి వ్లాగ్ ఉంది, రాఖీ ఉంది, చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కవర్ చేసిద్దాం. And bye guys, subscribe to my channel, like, share, comment. To Life of Diksha 16. Yes, bye.